అవుతారు ఈయన ఎందుకు నవ్వుతున్నారండి? ఆయన అంత సీరియస్గా డేటా చెప్తుంటే, రాష్ట్ర పరిస్థితిని చెప్తుంటే మీకు నవ్వు ఎలా వస్తున్నదని అడుగుతున్నాడు. ఆయనకి వేరే ఛానల్ అంటే పడదు అని అంటే తెపాల ఛానళ్ళు బడ్జెట్ లో చాలా వినిపించిన మాటలు ఇవి. సరే ఓకే, ఆ టాపిక్ నేను ఎందుకు నవ్వుతున్నానంటే వర్మ గారు సేమ్ ఇట్లాగే వర్మ గారు ఇలా ఇలా పెడుతున్నారు ఫోను ఒక ఛానల్లో కూర్చొని 1,96,000 ఓట్లు పడితే గీతం కనిబండి, పవన్ కళ్యాణ్ కినిబండి, గీతం 6,000 ఓట్లతో గెలుస్తుంది. సేమ్ ఇదే చెప్పారు ఈ రోజు ఏ స్టాటిస్టిక్స్ ఇలా బడ్జెట్ దీని మీద మాట్లాడదామా? బడ్జెట్ డేటా పట్టుకుని చెప్పాడు కదా గీతం 6,000తో గెలుస్తుంది. ఇట్లాగే పడుకున్నాడు సార్. సేమ్ ఇవాళ ఏ యాంగిల్ అయితే పెట్టుకున్నాడో ఫోన్ ఇదే యాంగిల్ లో పెట్టుకుని ఇట్లా నొక్కి పవన్ కళ్యాణ్ గారి నోట్లు బండి, గీతం నోట్లు ఇంకా ఇట్లా ఈ మేధావులందరూ నమ్మేస్తారని చెప్పేసి ఒక ఆలోచన. నన్ను నమ్మమని కాదు, ఈ వాస్తవాలు తెలుసుకున్నాడు తెలుసుకుంటాడు, తెలుసుకున్నాడు కర్మ. సాక్షి టీవీలో చెప్పుకోండి, మీరు చెప్పుకోండి. ఆ తప్పల ఛానల్లో కూర్చుని మీకు ఎంత స్క్రిప్ట్ ఇస్తారు కదా, బ్రహ్మాండం చదువుకోండి, మీకు అనుగుణంగా ఉంటుంది కదా. అక్కడ జనరంజక కార్యక్రమాలు బ్రహ్మాండం రక్త కట్టిస్తారు. ఇక్కడ ప్యానల్ ఉంటది, సమాధానం చెప్పడానికి ఏమో ఇది జ్యోతిష్కొని చెప్పాడు, 11 వచ్చి ఎన్నాలండి కాలక్షేపం 2 ఏళ్ళు అవుతుంది. వర్మ గారు 2 ఏళ్ళు పడి దిక్కుమాల కాలక్షేపం దేనికండి? డిబేట్లకు వచ్చి డేటా పడు రండి, ప్రజలకు ఏం చేశారు చెప్పండి. అరే సంవత్సరం అంతా చదివిన పరీక్ష చదివిన పిల్లలు ఏం పరీక్ష రాస్తారో కరెక్ట్ గా ఒక రోజు ముందు వచ్చి ఓవర్ నైట్ డే నైట్ చదివాడంట. అదే పవన్ కళ్యాణ్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ చేశారు. అదే బాబు ఇది 20 రోజుల ముందు అలర్ట్ ఉంది. ఈ మోంతా తుఫాను 20 రోజులు బట్టి మీ అలర్ట్ ఏముంది? విదేశీ పర్యటన మీద శ్రద్ధ ప్రజలను ఎక్కడ పరిరక్షించారు? ఇది అడగండి వర్మ గారు. అక్కడ భజనలు కొడతారు కదా, ఇలా తుఫాన్ ఇలా మరిచేట పంపించేటండి, మడిచి పంపించేట ఇలాట ఇలా తలుచుకుంటేట తుఫాన్ ఇలాగ ఆగిపోద్ది. ఆ కంప్యూటర్లు వచ్చేసి 4 కంప్యూటర్లకు తోసేసారట. ఎవరికైనా గారు మీరు కూడా చదువుకున్నారు ఇలా మాట్లాడడం. మీరే చెప్తాను, ఒక రోజు ముందు వచ్చాను దుబాయ్ నుంచి అని, ఓ రోజు ముందు దుబాయ్ నుంచి వచ్చాను మీరే చెప్పారు. ఎగ్జామినేషన్ ముందు ఒక రోజు చదివిన ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే బొడమేరు వాగే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాత్రి అంతా ఉన్నారు, ఆయన ఇంకొకటి వెళ్లకుండా. అవుట్కమ్ 3.5 లక్షల మంది సఫరర్స్. ఇవాళ విదేశీ పర్యటనలు 40 లక్షల మంది ప్రజలు సఫరర్స్. చూసుకోండి సరే, స్టూడియోలో కూర్చొని మాట్లాడుతా స్టూడియోకి రావడం చిన్నరెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు ఇందాక. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించిన మగాడంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సోనియా గాంధీని, విజయమ్మని, షర్మిలమ్మని, సునీతమ్మని మాత్రమే ఎదిరిస్తాడు. మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ ఇట్లాంటి వాళ్ళని ఎదిరిస్తే దమ్ములేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కేవలం ఆడవారినే సోనియమ్మని, సునీతమ్మని, షర్మిలమ్మని, విజయమ్మని మాత్రమే ఎదిరిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన వాళ్ళు ఎవరిని ఎదిరిస్తానికి దమ్ము ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఇక ఈయన తీసుకొచ్చి ఇక్కడ ఎలివేషన్లు ఇస్తా ఉంటారు. ఈ రోజు కేఎస్ ప్రసాద్ గారు అదేదో మొత్తం స్టాటిస్టికల్ డేటా అయినట్లుగా ఇక ప్రజలందరూ ఆయన ఏం చెప్పేసి అది నమ్మేస్తారు అన్నట్లుగా. అది నమ్మకపోతే పోతారు, నాకెందుకు? ఈ డేటాను ఎవరైనా కాంట్రడిక్ట్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నా డిబేట్ గా చెప్తున్నా. ఈ బడ్జెట్ ఫిగర్స్ పట్టుకొచ్చి డిబేట్ చేస్తే సిద్ధంగా ఉన్నా. ఏం చెప్తానండి, మీకు ఎన్నానికి ఓపుతుందేనండి. ఎలివేషన్ ఇచ్చుకుంటారు కదా, ఎలివేషన్ అలవాటు అయింది వాళ్ళకి. అదే కరెక్టే. మీరు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా రండి. ఎందుకంటే మీరు 4 మాటలు అన్నాడు. సునీత్ గారిది విజయం టాపిక్ తేడం, డాక్టర్ కి మాస్క్ ఇవ్వలేదండం, ఇలా 7 సంవత్సరాలు బట్టి ఇదే దిక్కుమాల కాలక్షేపం. ఒక్కటి పనికొచ్చిన పని చేస్తే చాలా విన్నారు సార్, చాలా విన్నాం మేము. ఇదే అంటాం, ఆవు వ్యాసం ఉండేది మాకు. అదే ఏ ఊరు వచ్చినా తెలుగుదేశం అధికారి ఆవు వ్యాసం విని సార్. నా ఒక కోరిక సార్, కేఎస్ ప్రసాద్ గారు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కనే ఉండాలి. ఆయన అనాలిసిస్ చాలా అవసరం. ఖచ్చితంగా ఆయన పక్కనే ఉండాలి. ఈసారి ఎలక్షన్స్ లో కూడా ఆయన అనాలిసిస్ చేయాలి. ఈసారి ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఆయన నోటితోనే అనౌన్స్ చేయాలి. అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కోరిక అది. చెప్పాలి.
ఈయన వచ్చేసి ఈ రోజు ఫోన్ ఓడి పెట్టుకుని ఎదురుగా చెప్తే జనాలు నమ్ముతారని అనుకుంటా ఉన్నారు. ఓకే ఓకే నేను అదే చెప్తున్నాను కదా, చిన్నప్పటి గారు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ఫిగర్లు అన్న సరే, సరే. తీసుకురా బడ్జెట్ ఫిగర్లు మీకు ఉన్నాయి కదా. చిన్నప్పటి గారు రెస్పాండ్ అవ్వండి. 14-19 మీ ప్రభుత్వమే, ఇప్పుడు మీ ప్రభుత్వమే, 3 ఆఫీసులు మీ దగ్గర ఉన్నాయి. అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడగండి, ఇస్తారు డేటా. సరే మీరిద్దరే కాదు ఇంకా ఉన్నారు ప్యానలిస్టులు. రెడ్డి గారు మాట్లాడండి. నమ్ముతానే ఉన్నారు, ఆపేశారు, రమ్మండి. చిన్నప్పటి గారు సార్ కేఎస్ ప్రసాద్ గారు వాస్తవాలు చెబుతా ఉంటే ఈ తెలుగుదేశం ప్రజలు వినేటటువంటి ఓపిక లేదు. ఆయన మహేష్ గారు నవ్వుతున్నారు. ఇప్పుడు దాకా ఈయన నవ్వారు, ఇప్పుడు ఆయన నవ్వుతున్నాడు. మాట్లాడుతా ఉంటే ఆ వాయిస్ కట్ చేయడం కోసం ఎరగబడి నవ్వుతా ఉన్నాడు. ఏందయ్యానంటే రైతులు ఆ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవాలా, రైతులు నాశనం అయిపోవాలని కోరుకుంటూ నవ్వుతా ఉన్నాడే మరి. అరే రైతుల సమస్య మీద వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు 4 మంచి మాటలు చెప్తే ఆ 4 మంచి మాటలు ప్రభుత్వ దృష్టి చేసినప్పుడు ఈ ప్రజలకి మంచి జరిగేటట్టు చేద్దామని విందామన్న ఆలోచన లేకుండా వికట అట్టహాసం చేస్తా ఉన్నారు. నవ్వండి, నవ్విన నాపసేను పండిస్తారు ప్రజలు. రైతుల ఎప్పుడు బాగుపడ్డా గుర్తు పెట్టుకోండి. అది అయిపోయిందా ఛానల్లోనే వస్తా ఉంది సార్. ఒక్క నిమిషం ఇవాళ మీ ఛానల్లోనే వస్తా ఉంది సార్. కేఈ కృష్ణమూర్తి గారి దాని మీద గన్ కల్చర్ సార్, ఆంధ్రప్రదేశ్ లో గన్ కల్చర్ ఎటు పోతుంది సార్? విజయవాడలో గంజాయి కల్చర్ ఎటు పోతుంది సార్? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు పేకాట క్లబ్బుల గురించి.